కేసీఆర్ ఇచ్చిన స్పీచ్ నేను చూశాను నిన్న. హైడ్రా గురించి కానీ ఈ మిగతా విషయాల గురించి ఆయన మాట్లాడుతుంటే అవన్నీ రెటారిక్ స్పీచెస్ అంటాం. అంటే భావోద్వేగాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంటాడు కేసీఆర్. కానీ ప్రజలకు ఉపయోగపడే పని అస్సలు చేయలేడు. ఆయన ఎంతసేపు ఒకటి మాత్రం వాస్తవం, ఆయన ఉన్నంతసేపు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కరప్షన్ ఏ విధంగా ఉండేనో ఇదే కాళేశ్వరం గురించి ఇవాళ వచ్చింది కూడా. కాళేశ్వరంలో 36,000 కోట్లతో, అంటే ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్ట్ అనేది 36,000 కోట్ల రూపాయలతో ఆ రోజు మేము డిజైన్ చేస్తే దాన్ని కేసీఆర్ వచ్చిన తర్వాత దాన్ని బ్యారేజ్ ఏది మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం 3 బ్యారేజ్లు అసలు అది అవసరం లేని బ్యారేజ్లను కట్టి 1,24,000 కోట్ల రూపాయల వరకు తీసుకెళ్ళాడు. ఇవన్నీ ప్రజలకు తెలుసు. నిజంగానే మరి ఈ 3 బ్యారేజ్లు కట్టడం వల్ల అదనంగా మరి ఏమైనా కానీ ఇరిగేషన్ పెరిగిందా, అదనంగా ఎకరేజ్ పెరిగిందా అంటే ఎక్కడ కూడా పెరగలే. అది మేము కట్టిన ప్రాజెక్టులు కావచ్చు, శ్రీపాద ఎల్లంపల్లి ఆ ప్రాజెక్ట్ నుంచి అక్కడ నుంచి గోదావరి నీళ్లు అక్కడ నుంచి ఎత్తిపోయడం, అక్కడ నుంచి ఎల్ఎండి కావచ్చు, ఎంఎంఆర్ కావచ్చు, అప్పర్ మానేర్ కావచ్చు, ఈ పాత ప్రాజెక్టులతోనే ఇరిగేషన్ అంటే అగ్రికల్చర్ కి నీళ్లు ఇచ్చినాం. కానీ ఈ 3 ప్రాజెక్టుల వరకు పెద్దగా ఒరిగింది ఏమి లేదని చెప్పేసి కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అంటే గణాంకాలతో చెప్పడం జరిగింది. సో ఇవన్నీ అంటే నేను చెప్పడం ఏంటిదంటే ఇట్స్ టూ ఎర్లీ. అంటే ఉంటుంది, కొన్నిసార్లు అసంతృప్తి ఉంటది. ఎందుకంటే ప్రజలలో మేము అన్ని చేయలేము ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఆర్థిక ఇబ్బందులతో. ఇప్పుడు మేమేమన్నాం, పెన్షన్ 4,000 రూపాయలు పెన్షన్ ఒకటి చేస్తున్నాం, అదొకటి మేము చేయాల్సిన బాధ్యత మా పైన ఉంది. అదే విధంగా 2,500 మహిళలకు ఇస్తున్నాం, అది కూడా చేయాల్సిన బాధ్యత ఉంది. తులం బంగారం అంటే మనం ఇప్పుడు చూస్తున్నాం కదా, 50,000-60,000 వేలు ఉన్న తులం బంగారం ఇవాళ 1,50,000 దాకా పోయింది, 1,50,000 వరకు వెళ్ళింది. అంటే అది ఏ విధంగా భరించగలుగుతుంది ప్రభుత్వం అనేది ప్రజలు అర్థం చేసుకోగలుగుతున్నారు. ఓవరాల్ గా పీపుల్ ఆర్ వెరీ 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 మచ్ సాటిస్ఫైడ్ ఇన్ తెలంగాణ. దట్స్ మై ఫీలింగ్. పబ్లిక్ ఆర్ వెరీ మచ్ సాటిస్ఫైడ్.